తెలంగాణ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ అత్యవసర భేటీ కానుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులపై ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రాజెక్టుల రీఎస్టిమేషన్స్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వంటి అంశాలపై సమీక్షించనున్నారు. ఇక మేడిగడ్డ వద్ద నీటి ఎత్తిపోసే అంశంపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడికి కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ సచివాలయం నుంచి మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్. శివ, రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగబోతుంది. దీనికి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి మంత్రిమండలి చాలా కీలక అంశాల మీద చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూసాం, గడిచిన 15 రోజుల క్రితం జరిగినటువంటి అంశాల్లో చాలా అంశాలు ఉన్నాయి. దానికి ఇప్పుడు అదనంగా వాటిలో కొన్ని కూడా మళ్ళీ యాసిస్గా డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో కొన్ని టేబుల్ అంశాలు కూడా ఉన్నాయి, అత్యవసరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. కొన్ని ఇప్పటికే ఎజెండాలో ఉన్నటువంటి అంశాల మీద సెక్రటరియట్లో కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, మంత్రులు ఉదయం పూట కొంతమంది వచ్చి వెళ్ళారు. రేపు చర్చించే అంశాల మీద బ్రీఫ్ చేసుకున్నటువంటి వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరిగేటువంటి సమావేశంలో చాలా అంశాలు కూడా ఇందులో ఉంది. ఎందుకంటే మొన్న ఢిల్లీకి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళొచ్చారు, ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి దీని మీద విధి విధానాలను కూడా రేపు ఖరారయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా అయితే వరంగల్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్టు 2028 జూన్ వరకు చేస్తామన్నటువంటి ప్రతిపాదన ఉంది. ఆదిలాబాద్ది కొంత లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటి మీద కూడా ప్లాన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో ఐఆర్ఎఫ్సికి సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించి చర్చకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ జీవిత బీమా విధి విధానాలు కూడా రేపే ఖరారయ్యాయి. ఎందుకంటే గతగా అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి ఒక ప్లాన్ చేశారు. ఇంటికి 5 లక్షలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కల్పించాలన్నటువంటి ఆలోచన చేశారు. అది రేపు ఇంప్లిమెంటేషన్ చేసుకునేందుకు టైం బాండ్ ఒకటి పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి అంశం మీద ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఫేజ్ 1కు సంబంధించినటువంటి అంశం మీద కేంద్రానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి, రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రతినిధి బృందం దీని మీద ఇప్పటికే చర్చిస్తుంది. దీని ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని మీద ప్లాన్ చేస్తుంది. 2కు సంబంధించి కూడా ఇక పట్టాలెక్కించేయాలనే ఆలోచన జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలు ఖరారు కావాల్సిన అవసరం ఉంది. అది ఎందుకంటే అంతిమంగా ఒక పక్క RRRకు సంబంధించి కానీ, అదే సమయంలో మెట్రో ఫేజ్కు సంబంధించిన 1 కానీ 2కు సంబంధించినటువంటి విషయాలు పూర్తి స్థాయిలో ఈ కేబినెట్ సమావేశంలో జరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఎలినో ప్రభావం మీద రాష్ట్ర రైతాంగం మీద తీవ్ర ప్రభావం ఉంది. ఇది ఇప్పుడు కేవలం సాగునీటికి సమస్యకే కాదు, భవిష్యత్తులో తాగునీటి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ రకంగా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ పంటల మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచించింది, వడ్లకు సంబంధించి ఏమేమి పెట్టాలో చెప్పింది. వివిధ రకాల అంశాల మీద ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో దానికి విధి విధానాలు కొంత చెప్పే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల అంశం మీద కూడా ప్రధానంగా ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూ మనం తెలిసిందే. గడిచిన వారం 10 రోజులుగా ఇటు హరీష్ రావు, రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ మంత్రులు, అక్కడ బీఆర్ఎస్ లీడర్లందరూ కూడా మాటల తూటాలు పేల్చుకుంటున్నట్టు నేపథ్యం ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి నీళ్లు రిలీజ్ చేయడానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకాడుతుంది, ఎందుకు భేషజాలు, కేసీఆర్ క్రెడిట్ వస్తుందనే ఉద్దేశంతో మీరు ఇదంతా చేస్తున్నారా అని కూడా హరీష్ రావు ఇవాళ ప్రెస్ మీట్ మాట్లాడారు. నిన్న మొన్న కూడా ఇదే అంశాన్ని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రజెంట్ కావాల్సినటువంటి అక్కడ లేదు, వాటర్ సోర్స్ లేదు, అందుకనే చేయలేకపోతున్నాం, అందులో కొట్టుకపోయే అవకాశం ఉంటుందనే విషయాన్ని వాళ్ళు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సంబంధించి దీని మీద ఎట్లాంటి చర్చ జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో దానికి సంబంధించిన రిపేర్లకు సంబంధించి కూడా దీంట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా పలు అంశాల మీద పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అంశం కూడా ఇందులో ప్రధానంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, నిధుల సమీకరణ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మనం చూసాం, ఢిల్లీకి వెళ్ళే సందర్భంలో కూడా మూసీ రివర్కి సంబంధించినటువంటి అంశం మీద లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే కేంద్ర మంత్రులు ఖట్టర్ కానీ, అదే సమయంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కావచ్చు,
మిగతా మంత్రులు రామ్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కలిసిన నేపథ్యంలో చెప్పారు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఇక్కడి నుంచి త్వరితగతిన మీకు రిలీజ్ చేస్తామనేటువంటి ఒక భరోసా వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే మనకు కనిపించింది కనుక ఆ విషయాలు కూడా మిగతా మంత్రులతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది క్యాబినెట్లో. బట్ ఏదైనప్పుడు కూడా ఈ మూసీ రివర్కి సంబంధించినటువంటి గాంధీ సరోవర్ సంబంధించినటువంటి ముందుగా దాదాపు 20 కిలోమీటర్ల దగ్గర త్వరితగతిన అవి పనులు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత నుంచి అఫ్జల్గంజ్ నుంచి మళ్ళీ అయత్నగర్ వరకు కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఓవరాల్ ఈ సిచ్యువేషన్లో క్యాబినెట్కి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయము, తాగునీరు, నీటిపారుదలకు సంబంధించినటువంటి ఇష్యూస్, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టాలి అనేది కూడా దీని మీద చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంత్రి మండలికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకరిద్దరు మార్పులు చేస్తారే అన్నట్టు చర్చ ఉంది. నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కూడా ఆ అంశానికి సంబంధించి అధిష్టానం పెద్దలతో మాట్లాడొచ్చారని కూడా చర్చ జరుగుతుంది. ఈ అంశంలో క్యాబినెట్ తర్వాత పొలిటికల్ అంశం కింద మంత్రులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. దేనికైనా మీరు సిద్ధంగా ఉండండి అనేటువంటి అంశం మీద మంత్రులకు ఆ అంశం చేరవేసే అవకాశం కూడా లేకపోలేదు. అదే సమయంలో జిహెచ్ఎంసీ ఎన్నికల మీద కొంత టైం ఉంది. ఇంకొక నెల 45 రోజుల్లోనే జరిపే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ప్రిపరేషన్ కావాల్సిన అవసరం ఉందని కూడా మంత్రులకు చెప్పే అవకాశం ఉంటుంది. బట్ అంతిమంగా ఇప్పుడు ఒక పక్క సర్వీకి సంబంధించిన అంశం కూడా నడుస్తుంది. ఎస్ఐఆర్ ఇది గడువు పెంచిన నేపథ్యంలో దాన్ని మరింత త్వరితగతిన చేయడానికి అటు కాంగ్రెస్ నేతలకు ముందు మీరు చెప్పాలి అని కూడా మంత్రులకు చెప్పే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా పొలిటికల్ ఎజెండాలో తర్వాత మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఇట్లాంటి అన్ని అంశాల మీద అయితే రేపు మధ్యాహ్నం ఈ కీలక సమావేశం జరిగే అవకాశం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.